వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నా పేరు ప్రవీణ్, ఉమ్మడి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బ్యూరో. ఇప్పుడు మనం ఎర్రగుంట నుంచి మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు వేముల నరేష్తో ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే గారి చొరవతో 50 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేపిస్తున్నాడు. కలుపు మందులు కొట్టిస్తున్నాం, శానిటైజింగ్ చేపిస్తున్నాం, మెడికల్ ఆఫీసర్తో మాట్లాడి క్యాంపులు పెట్టిస్తున్నాం. ఇంకా అవి ఇలాంటి అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళు అడిగిన 200 పడక గదులు ఏమన్నా 50 పడకలు శాంక్షన్ అవుతుంది. నెక్స్ట్ మంత్ శాంక్షన్ అవుతుంది. అది కూడా మేము తొందరగా చేస్తాం. ఇంకా మెయిన్ విషయం ఏంటి అంటే, ఒక సీనియర్ నాయకుడు మండలంలో సీనియర్ నాయకుడు కనీసం ఇప్పుడు కనపను కూడా కనపడట్లేదు. సీనియర్ నాయకుడు ఏంటి, రాజకీయాల నుంచి వెళ్ళిపోయారా, ఉన్నారా? సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడా? అవును. అది ఎవరో కూడా చెప్పండి. మీరే చెప్పాలా? మా దృష్టికి రాదు. ఇంకా మీ దృష్టికి రాలేదు. మీకు తెలుసు కానీ మీరు చెప్పట్లేదు. అంటే ఏ నాయకులు ఎవరో చెప్తే నేను చెప్తాను. మీకు తెలుసు అండి. సీనియర్ నాయకులు ఎవరో పేరు చెప్పండి, నేను చెప్తాను. మీ దృష్టికి రాలేదు. ఇంకో విషయం, ఈ మధ్యలో పత్రికలలో వచ్చే వార్తలు ఎటు చూసినా వేముల నరేష్ అని వస్తుంది. వచ్చే ఎలక్షన్లలో వేముల నరేష్ది కీలక పాత్ర ఉండబోతుందా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే పోటీ చేయబోతున్నారా? పోటీ అనేది సపోర్ట్ ఉంటుంది. అది ఎవరో పార్టీ చేస్తే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. 100%. బీసీ రిజర్వేషన్ బీసీకి వస్తుంది, ఓసీ ఉంటే ఓసీ వస్తుంది. ఎవరైతే పార్టీ నిర్ణయిస్తుందో వాళ్ళకి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఓకే. ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం జరిగింది. ఆ స్టేజ్ మీద మీరు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ డే పేపర్లలో కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. ఏమొచ్చాయి? 2 మంత్రులు డుమ్మా అని వచ్చాయి. దీని మీద మీ సమాధానం? హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడి మేము పట్టించుకోవాలి. హాఫ్ నాలెడ్జ్తోనే మాట్లాడుతున్నాం. ఇప్పుడు రైతుల సమస్యలు ఉన్నాయి, యూరియా సమస్యలు. దాని పరిష్కారం కోసం లేదన్నమాట. ఎవరు వట్టి గారు కానీ తుమ్మల గారు కానీ దాని పరిష్కారం కోసం లేదు. కొంతమంది బీఆర్ఎస్ హాఫ్ నాలెడ్జ్ కాదు ఏదో చెప్తుంటారు. అవి మనం పట్టించుకోకూడదు. ఒక మంత్రి గారు ఉంటారు కదా, ఇరిగేషన్ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారు వచ్చారు. ఇంకెవరు రావాలండి? అంటే వాళ్ళు ఉమ్మడి మంత్రులే కదా, వాళ్ళు కూడా రావాలి కదా అని. ఇప్పుడు ఈ మీటింగ్ కంటే ఇంపార్టెంట్ ఏంటి, రైతుల సమస్యలు ఇంపార్టెంట్ కాబట్టి ఢిల్లీ వెళ్ళారండి. అది అందరూ తెలిసిన విషయాలు. దాన్ని కూడా రిలేషన్ చేస్తే వచ్చే ఎలక్షన్ లో మాత్రం మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఎవరైతే పార్టీ నిర్ణయిస్తుందో, అది బీసీ వ్యక్తి అయి ఉండొచ్చు, ఓసీ వ్యక్తి, ఎవరైతే పోటీ చేస్తారో, ఎవరైతే పార్టీ నిర్ణయిస్తుందో ఖచ్చితంగా సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ అండి, మాకు ఈ టైం కేటాయించినందుకు వేముల నరేష్ గారు. చివరికి మీరు మండల ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే, పార్టీలకు అతీతంగా మండలంలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే పార్టీలకు అతీతంగా ఒక పార్టీ మా పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళకి ఏ అయితే అవసరాలు వచ్చినా కానీ, ఏ అవసరం వచ్చినా నరేష్ అన్న అని పిలిస్తే, లేకపోతే ఫోన్ చేస్తే, ఒక నాకు ఈ సమస్య నాకు చెప్తే ఇటువంటి సమస్య పరిష్కరించడానికి ట్రై చేస్తాను. పార్టీలకు అతీతంగా నా దృష్టికి వచ్చిన ఎటువంటి సమస్యనైనా నేను పరిష్కారం చేస్తాను.